భారతీయ జనతా పార్టీ 30 సంవత్సరాలుగా 1993 నుండి వెలుగొండ ప్రాజెక్టు మీద ఉద్యమాలు చేస్తుంది. ఆ రోజు రాష్ట్ర అధ్యక్షులు వి రామారావు గారి నాయకత్వంలో వెంకయ్యనాయుడు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ఉద్యమ కార్యక్రమాన్ని వివరించే ముందు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాన్ని మీ ముందు 2 ముక్కల్లో చెప్పి ఆ తర్వాత ఆ కార్యక్రమాన్ని వివరంగా చెప్తాను. మాట తప్పను మడమ తిప్పనని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ కనిగిరి వచ్చిన సందర్భంగా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరంలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాను అని చెప్పి ఆ రోజు మాటనివ్వడం జరిగింది. మాట ఇచ్చారు, మడమ తిప్పారు. అలాగే మా జిల్లాలో ఒక మంత్రి, మత మార్పిళ్ల శాఖ మంత్రి ఉన్నారు, డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు. వారు సొంత సెగ్మెంట్లోనే ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు ఉంది. అయితే పాపం ఆయనకు ఏ రోజు కూడా వెలుగొండ ప్రాజెక్టును సందర్శించే సమయము, తీరిక, ఓపిక ఆయనకు లేదు. ఏ కొండ మీద ఏసీలో పెడదామా, ఎక్కడ అక్రమ చర్చిలు నిర్మాణం చేద్దామా అనే ఆలోచన తప్ప ఈ రోజు వరకు సొంతంగా వెలుగొండ ప్రాజెక్టును సందర్శించిన దాఖలాలు లేవు. ఇటువంటి అసమర్థమైనటువంటి ముఖ్యమంత్రి గారు, చేతగాని చావలేని మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఈరోజు అక్కడ ఉన్నటువంటి అసమర్థ ఎమ్మెల్యేలు జాతికి అంకితం చేస్తామని చెప్పి గత 10 రోజులుగా పత్రికా ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ప్రజలకు అర్థమయ్యే విధంగా గత వారం రోజులుగా మేము కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. రాబో రోజుల్లో కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. గతంలో వారి ఇళ్ల ముట్టడి కూడా చేశాం. భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తుంది, టన్నేలు పూర్తయిందా? నిజంగా టన్నేలు పూర్తయిందా? మీరు పంపించినటువంటి టన్నేల్ బోరింగ్ మిషన్ బయటకు వచ్చిందా? అసలు రెగ్యులేటరీ వర్క్ పూర్తయిందా? నిర్వాసిత గ్రామాలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించారా? ఇప్పటి వరకు 1800 కోట్ల రూపాయల పైగా 2006లో నిర్వాసిత బాధితులను గుర్తించినటువంటి ప్రభుత్వం ఈ రోజు వరకు తర్వాత జరిగినటువంటి మార్పుల్లో అసైన నిర్వాసితులను ఇప్పటి వరకు ఐడెంటిఫై చేయలేదు. ఆ నిర్వాసితులు మీరు గుర్తించారా? ఫీడర్ కెనాల్ కావచ్చు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కావచ్చు, ఇప్పటి వరకు పూర్తి కాకుండా జాతికి ఎలా అంకితం చేస్తామని చెప్పి ఆ ప్రాంత ప్రజలను మోసం చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు చేతనైతే వైఎస్ఆర్సీపీ నాయకులను భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ప్రశ్నిస్తుంది. ఈరోజు మీరు అక్కడికి వచ్చి ప్రజల్లో తిరగలుగుతారా? అసెంబ్లీలు మార్చుకొని వేరే చోటుకి వెళ్ళి పోటీ చేయడం కాకుండా మీ సొంత సెగ్మెంట్లలో మీరు పోటీ చేయగలుగుతారా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. భారతీయ జనతా పార్టీకి ఏ సంబంధం అని చెప్పి మన మత మార్పిళ్ల శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీకే వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే హక్కు ఉందని భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ఎలాగంటే 93లో అప్పటి మాజీ అధ్యక్షులు బాదం రాములు గారి నాయకత్వంలో వెలుగొండ సాధన సమితి అనే పేరు మీద ఏర్పాటు చేసుకొని ఆ రోజు నుండి ఈ రోజు వరకు వెలుగొండ మీద భారతీయ జనతా పార్టీ మాత్రమే కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. ఆ రోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు కావచ్చు, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అప్పటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బద్దం బాలరెడ్డి గారి నాయకత్వంలో బండారు దత్తాత్రేయ గారికి అధ్యక్షులుగా ఉన్నప్పుడు కాకర్ల గ్యాప్ నుండి సోమశిల వరకు పాదయాత్ర చేసి మార్కాపుర ప్రాంతంలో బంద్ కార్యక్రమాలు నిర్వహించి ఆ రోజు నిరాహార దీక్షలు చేసి రైలు రోకోలు చేసి కార్యక్రమాలు నిర్వహించి ప్రజల పక్షాన్ని నిలబడ్డటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మార్కాపురం వచ్చి నిమ్మరసం ఇచ్చి మేము త్వరలో పూర్తి చేస్తామని చెప్పి ఆ రోజు శంకుస్థాపన చేసినటువంటి సందర్భం.
అలాగే తర్వాత కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సంక్రాంతి పూర్తి చేస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి ఆ ప్రాంత ప్రజలను మోసం చేస్తే చెవులో పూలు పెట్టుకొని అలాగే చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు కూడా మంత్రి గారి ఇంటిని ముట్టడిచ్చాం, మొన్న సబ్ కలెక్టర్ ఆఫీసును ముట్టడిచ్చాం. రాబో రోజుల్లో కూడా ప్రజాప్రతినిధులు ఏదైతే ఆ ప్రాంత ప్రజల యొక్క ఓట్లు వేసుకొని మోసం చేశారో వైఎస్ఆర్సీపీ నేతలను తప్పనిసరిగా ముట్టడిచ్చే కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నాం. గతంలో ముఖ్యమంత్రి గారికి తెలివి రావాలని చెప్పి ఆ ప్రాంత ప్రజలతోటి డిజిటల్ లెటర్ అనే పదాన్ని ఉపయోగిస్తూ సోషల్ మీడియా ద్వారా ఇప్పటి వరకు 72,000 ఉత్తరాలు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి గారికి రాయడం జరిగింది. చెప్పాం, అయ్యా మా ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, 10 లక్షల మంది పైగా తాగునీరు, అనేక మందికి సాగునీరు, దగ్గర 24 మండలాలకు తాగునీరు సాగునీరు అందించే ప్రాజెక్టు, వెనకబడినటువంటి ప్రాంతాల ప్రాజెక్టు, కాబట్టి నీరు అందించాలని చెప్పి మేము చెప్పాం. వినిపించుకోలే. దాంట్లో భాగంగా ఆ కార్యాచరణలో భాగంగా 2వ తేదీ ఆదిమూలపు సురేష్ గారి నియోజకవర్గం వారి ఆ క్యాంప్ ఆఫీస్ ముందే మహాధర్నా కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్నాం. అలాగే ఆ ప్రాంతంలో త్వరలో బైక్ ర్యాలీ లాంటి కార్యాచరణ కార్యక్రమాలు కూడా భారతీయ జనతా పార్టీ నిర్వహించబోతుంది. కాబట్టి మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, వెంటనే వెలుగొండ ప్రాజెక్టుకు అవసరమైనటువంటి 1800 కోట్ల రూపాయలు విడుదల చేయాలి, నిర్వాసిత గ్రామాల ప్రజలను ఆదుకోవాలని చెప్పి, అలాగే ఆ ప్రాంత ప్రజలను ఏదైతే మీరు మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ. మహాధర్నా, అలాగే గిద్దలూరు 5వ తేదీ, కనిగిరి 6వ తేదీ, అలాగే అన్ని అసెంబ్లీలు కవర్ చేస్తూ భారీ బైక్ ర్యాలీని ఆ ప్రాంత ప్రజల్లో చైతన్యవంతం చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడం కోసం భారీ బైక్ ర్యాలీ జిల్లా మొత్తంగా చేయబోతున్నాం. ఆ బైక్ ర్యాలీని 10వ తేదీ ప్రారంభిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.